సరికొత్త రాజ్యాంగ సంక్షోభమేమో. ఎందుకంటే ఏకంగా రాష్ట్రపతి మీదనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది కేరళ ప్రభుత్వం. రాష్ట్రపతి వ్యవహారాల్లో రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకి లేదు. సుప్రీంకోర్టుకి ఆదేశాలు ఇచ్చే అధికారం రాష్ట్రపతికి ఉంది రాజ్యాంగం ప్రకారం. ఇప్పటిదాకా సుపీరియర్ పవర్ రాష్ట్రపతి, ఇంతవరకు ఆ విచక్షణ అధికారాలు వాడలేదు. ఇప్పుడు మరి వాడే సందర్భం తీసుకొస్తుందా? కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం తాజాగా ఒక 3 బిల్లులు ఏవైతే యూనివర్సిటీలలో యూనివర్సిటీ ఛాన్సలర్లుగా సాధారణంగా గవర్నర్లు ఉంటారు, గవర్నర్లను తీసేసి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి పెట్టుకోవాలనుకున్నటువంటి కాన్సెప్ట్, ముఖ్యమంత్రిని ఛాన్సలర్గా పెట్టాలనుకున్నటువంటి కాన్సెప్ట్, రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి యూనివర్సిటీలు తీసుకునేటువంటి కాన్సెప్ట్తో కూడినటువంటి బిల్లు గతంలో వివిధ రాష్ట్రాల్లో అట్లాంటివి చేసినప్పుడు కోర్టులు తిరస్కరించినాయి. అయినా సరే వీళ్ళు బిల్లు చేశారు. అది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అని చెప్పేసి పక్కన పెట్టారు గవర్నర్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. గవర్నర్ ఏం చెప్పారు? అది నేను రాష్ట్రపతికి పంపించానన్నారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్రపతికి దాని మీద రాష్ట్రపతి ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదు, ఎందుకు ఆ బిల్లులు ఓకే చేయట్లేదు అంటూ కోర్టుకు వేశారు. మరి సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.